రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారిని ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. అమ్మవారిని అందరూ దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ భక్తులను కోరారు. బతుకమ్మ పండుగను మహిళలు ఆనందంగా జరుపుకోవాలన్న ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే నెలలో శృంగేరి పీఠాధిపతి విజయశేఖర భారతీ స్వామి వారి విజయ యాత్రలో భాగంగా వేములవాడకు రావాలని కోరినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి సన్నిధిలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు మొదటి రోజు శైలపుత్రి అవతారంలో అమ్మవారి అలంకరణ పూర్తి కాబట్టి భక్తులకు దర్శనం కూడా వేములవాడ ఆలయ సిబ్బందితో పాటు బ్రాహ్మణోత్తములందరూ కూడా వచ్చేటువంటి భక్తులకు అమ్మవారి ఆశీస్సులు అందించేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రతి ఏటా శ్రీదేవి శరన్నవరాత్రులు రావడం, ఆ అమ్మవారిని విశేషంగా కొలవడం, పట్టణము గ్రామాలు అన్నిట్లో అన్ని ప్రాంతాల్లో కూడా అమ్మవారి ప్రతిమ నెలకొల్పుకొని అమ్మవారి ఆశీస్సులు అందే విధంగా ఈ నవరాత్రులు ఘనంగా అమ్మవారికి ప్రీతి పాత్రమైనటువంటి పూజా కైంకర్యాలను చేస్తూ లోక కళ్యాణం జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురవాలని, పాడి పంటలు బ్రహ్మాండంగా పడాలని, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా ప్రార్థన చేస్తూ బతుకమ్మ పండుగ నిన్నటి రోజు నుంచే ప్రారంభం కాబట్టి ఓ పూల పండుగ, ప్రకృతిని ఆరాధించే పండుగ, పూలతోని ఆయా దేవాలకు వెళ్ళినప్పుడు అమ్మవారిని స్వామివారిని పూజించేటువంటి ఆ పూల పండుగని ఇప్పుడు రావడం, అన్ని గ్రామాల్లో కూడా మహిళా తల్లులు ఓ పండుగ వాతావరణంలో జరుపుకునే క్రమంలో పండుగ మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మార్చులు, జిల్లాకు సంబంధించిన మంత్రులు, అనేక మంది శాసనసభ్యుల సమక్షంలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవడం కోసం పునాది రాయి వేసుకొని ముందుకు పోతా ఉన్నాం. దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి